అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రాహుకాలం గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. అంతేకాదు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుకాలం ప్రతిరోజు సుమారు 90 నిమిషాల పాటు ఉండే ఒక అశుభ సమయం. రాహువు ప్రభావం వల్ల ఈ సమయంలో కొత్త పనులు, ప్రయాణాలు, ఒప్పందాలు లేదా శుభకార్యాలు అనగా వివాహం, గృహప్రవేశం ఇలాంటివి ప్రారంభించడం అనేది మంచిది కాదని పండితులు చెబుతారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే సమయాన్ని 8 భాగాలుగా విభజించి అందులో రాహువుకు కేటాయించిన సమయమే రాహుకాలం. రాహుకాలం వారము మొత్తము ఉంటుంది. అయితే వాటి సమయాలు చూద్దాము. రాహుకాలం ప్రతిరోజు వేరువేరు సమయాల్లో ఉంటుంది. కానీ వారంలోని 7 రోజుల్లో ప్రతిరోజు దాదాపు అదే సమయంలో పునరావృతం అనేది అవుతుంది. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. శనివారం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయాలేంటి చూద్దాం. పూజలు ఈ సమయంలో దుర్గాదేవి, శివుడు లేదా రాహువుకు పూజలు చేయడం వల్ల రాహు దోషం అనేది తొలగిపోతుందని నమ్ముతారు. నిమ్మకాయ దీపం అనేది పెడతారు. మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం శుభప్రదమని భావిస్తారు. వీటిలో నిషేధాలు చూద్దాము. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు, ప్రయాణాలు, ఇల్లు కొనడం వంటివి రాహుకాలంలో చేయకపోవడం మంచిది. రాహుకాలం ప్రతిరోజు స్థానిక సూర్యోదయ వేళల ఆధారంగా స్వల్పంగా మారవచ్చు. ఇప్పుడు రాహుకాలంలో నిమ్మకాయల దీపం గురించి కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాము. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వల్ల శక్తి స్వరూపి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తిదేవి అవతారాలకు మాత్రమే వేస్తారు. గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు. సంసారంలో ఎప్పుడూ గొడవలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది. భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి. పార్వతీ దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవీ వారాలుగా పరిగణింపబడి మంగళ, శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగించాలి. అనగా దుర్గాదేవి ఆలయం కానీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాల్లో అటువంటి ఆలయాల్లో మాత్రమే వెలిగించాలి. మంగళవారం రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ఉంటుంది. శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.
శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేక మజ్జిగ లేక ఏదైనా పండ్లను నైవేద్యంగా పెట్టి తరువాత సుమంగలికి ఇవ్వాలి. కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్క చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం. తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లు దక్షిణ ఇచ్చి సుమంగలికి నమస్కారం చేయాలి. ఇలా చేస్తే తలచిన కార్యాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరుతాయి. నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించాల్సిన అంశాలు: మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలును ఆకుపచ్చని రంగులో ఉన్న వాటిని ఉపయోగించాలి. బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. అసలు గుడికే వెళ్ళకూడదు. మనందరికీ తెలిసిన విషయమే. మహిళలు 4వ రోజు తలస్నానం చేసి 5వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. మహిళలో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఇంట్లో పండుగ సమయం పెద్దల తిథి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. పిల్లల పుట్టినరోజు నాడు పెళ్లి రోజున కానీ నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు. వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రుల మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు అనేవి వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి. ఇదేనండి రాహుకాలంలో నిమ్మకాయ దీపం గురించి మరియు రాహుకాలం గురించి విన్నారు కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో భక్తి సమాచారాలు చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు కూడా చూసి లైక్ చేసేయండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.